ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. చారిత్రక రైలు ప్రయాణం చేసిన మోడీ నాడు మహాత్మాగాంధీ ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణించారు. డర్బన్ మేయర్ ఏర్పాటు చేసిన ఆతిథ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని భారత ఆర్థిక పురోగతి ప్రయోజనాలను దక్షిణాఫ్రికాకు అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఆ తరువాత టాంజానియాకు వెళ్లారు. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య సహకారం పెంపొందాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ. జోహనస్బర్గ్ నుంచి నిన్న డర్బన్ చేరుకున్న ప్రధాని ఆ నగర మేయర్ ఏర్పాటు చేసిన ఆతిథ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. డర్బన్లో అత్యధిక జనాభా భారతీయులేనన్న విషయం పట్ల గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్కు వెలుపల అతిపెద్ద భారతీయ నగరం డర్బన్ అని గుర్తు చేశారు. They placed their faith in my government and gave it a mandate to govern. అంతకుముందు ప్రధాని మోడీ గాంధీజీ వివక్షను ఎదుర్కొన్న రైలు మార్గంలో ప్రయాణించారు. జాతిపితను రైల్లోంచి తోసేసిన రైల్వే స్టేషన్ ని మోదీ సందర్శించారు. పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్ మార్టిస్బర్గ్ స్టేషన్ కు పయనించారు. 1893లో గాంధీజీ ఈ రైల్వే స్టేషన్ లో మొదటి తరగతి టికెట్ తీసుకుని ప్రయాణిస్తుండగా జాతి వివక్ష కారణంగా ఆయన్ని 3వ తరగతి బోగీలో ప్రయాణించాలని గెంటేశారు. మోహన్ దాస్ మహాత్ముడిగా అవతరించడానికి బీజం పడింది ఈ స్థలంలోనే అని మోదీ పీటర్ మార్చిట్బర్గ్ స్టేషన్ దగ్గర అన్నారు. పీటర్ మార్చిట్బర్గ్ ఘటనే భారత చరిత్ర గతిని మార్చేసిందని అక్కడి సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. ఆ స్టేషన్లో మోదీ ఒక ఎగ్జిబిషన్ ని ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికా పర్యటన తనకు తీర్థయాత్ర లాంటిదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత చరిత్రకు గాంధీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన 3 ప్రాంతాల్లో పర్యటించే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గాంధీ రాజకీయ కార్యకలాపాల కోసం వినియోగించిన ఫీనిక్స్ సెటిల్మెంట్ ను సందర్శించారు. గాంధీ మునిమనవరాలు ఇలా గాంధీ మోదీ వెంట ఉండే ఈ ప్రాంత విశేషాల్ని వివరించారు. సౌత్ ఆఫ్రికా పర్యటన తర్వాత ప్రధాని మోడీ టాంజానియా వెళ్లారు.